ఒక గ్రామంలో కోట దగ్గర ఒక బావి ఉండేది. ఓ వ్యక్తి అక్కడి నుంచి వెళ్తుంటాడు. అప్పుడు తనకు బావిలో నుంచి చాలా ప్రకాశవంతంగా ఓ వెలుగు కనిపిస్తుంది. తరువాత తను దాంట్లోకి తొంగి చూస్తే తనకు మెరుస్తున్న వస్తువు కనిపిస్తుంది. అతను ఆ వస్తువును ఆశ్చర్యంగా అలాగా చూస్తూ ఉంటాడు. అరే, ఇదేంటి? ఇదేదో బంగారంలాగా కనిపిస్తుంది. తరువాత తను వంగి ఉన్న చెట్టు సహాయంతో బావిలోకి దిగుతాడు. అరే, ఇది బంగారు నాణెం. నా చేతికో బంగారు ఖజానా దొరికింది. తరువాత విరిగిపోయిన కర్ర సహాయంతో అక్కడ తవ్వుతూ ఉంటాడు. అరే నా అనుమానం నిజమైంది. నేను ధనవంతుణ్ణైపోయాను. తరువాత తను ఆశతో మరిన్ని నాణేల కోసం ఇంకా తవ్వుతాడు. అప్పుడే ఆ గుంత లోపల నుండి ఓ వజ్రాల ఉంగరం కనిపిస్తుంది. తను వజ్రపు ఉంగరాన్ని లాగడానికి ప్రయత్నించగా ఉంగరంతో పాటు పూర్తి చెయ్యి బయటకొస్తుంది. అది చూసి తను చాలా భయపడతాడు. ఆ చేతి నుండి ఉంగరం తీసుకుని చెట్టు సహాయంతో బావిలో నుండి బయటకొచ్చేస్తాడు మరియు అక్కడి నుంచి పరిగెత్తుతాడు. తరువాత మళ్ళీ ఒకరోజు ఆ బావి దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు. అంత ప్రకాశవంతమైన వెలుగు చూసి ఆశ్చర్యపోతాడు. బావిలోకి తొంగి చూస్తాడు. అప్పుడే ఆ చనిపోయిన చెయ్యి తనని బావిలోకి లాగుతుంది. అరే, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. నా ఉంగరం నాకు తిరిగిచ్చేయి, లేదంటే నేను నిన్ను ముక్కలు ముక్కలుగా తినేస్తాను. అస్థిపంజరం అన్నా, నేను కేవలం ఈ బావిలోకి తొంగి చూశాను. మీరు నా ఉంగరం గురించి మాట్లాడుతున్నారు. అస్థిపంజరం అన్నయ్య, నన్ను వదిలేయి. నువ్వే నా ఉంగరాన్ని దొంగిలించావు. ఇప్పుడంటే ఇప్పుడే నా ఉంగరాన్ని తిరిగిచ్చేయి. దేవుడా, నేను ఆ ఉంగరాన్ని దొంగిలించలేదని తనని ఎలా నమ్మించను? అరే అస్థిపంజరం అన్నా, నన్ను నమ్ము. నేను నీకు నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మన్నయ్యా. ఒకవేళ నా ఉంగరాన్ని నువ్వు దొంగిలించకపోతే మరెవరు దొంగిలించారు? త్వరగా చెప్పు. ఎవరు దొంగిలించారో నాకు తెలియదు అస్థిపంజరం అన్నయ్యా. ఎవరో పనికి మాలిన వెధవ దొంగిలించి ఉంటాడు. ఓరి దేవుడా, ఇవాళ బ్రతికిపోయాను. కాని ఆ చెయ్యి ఎవరిదై ఉంటుంది? బహుశా ఏదైనా దెయ్యాన్ని కాదు కదా. దేవుడా, నా వల్ల ఏ పొరపాటు జరగలేదు కదా. ఏమండి, మీ చేతిలో ఏంటిది? అరే వా, మీరు చాలా తెలివైన వారండి. ఈ ఉంగరం నీకోసమే తీసుకొచ్చాను. అరే చచ్చాన్రా, ఈ అస్థి పంజరం నన్ను బ్రతకనిచ్చేలా లేదు. అరే అస్థి పంజరం అన్నయ్యా, నన్ను వదిలేయి. నన్ను చంపటం వల్ల నీకు ఉంగరం దొరుకుతుందా చెప్పు. అన్నయ్యా, నన్ను వదిలేయి. నీ ఉంగరం నీకు దొరికేందుకు నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక్కరోజు టైం ఇవ్వన్నయ్యా. నీకు నీ ఉంగరాన్ని నేను తీసుకొచ్చి ఇస్తాను. సరే, ఒక్కరోజులో నువ్వు తిరిగి రాలేదంటే నేను ఈ వాసన చూస్తూ మీ ఇంటికి వచ్చేస్తాను. ఇక అక్కడే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి తినేస్తాను. అరే అస్థి పంజరం గారు, నేను ఏదైనా చేసి మీ ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను. తరువాత రాజు బావి నుండి బయటకొచ్చి ఊపిరి పీల్చుకుని వాళ్ళ ఊరికి పరిగెత్తుతాడు. మరుసటి రోజు సీమ తన ఉంగరాన్ని ఊళ్ళో వాళ్ళు అసూయపడేలా అందరికీ చూపిస్తుంది. ఏమండి, మీకు తెలుసా, గోపి వాళ్ళ భార్యకు చాలా ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇంకా మీరు ఉన్నారు, ఇప్పటిదాకా ఒక్క పువ్వు కూడా బహుమతిగా తెచ్చివ్వలేదు. ఇప్పుడు అసలే నా బ్రెయిన్ పాడైంది. నువ్వు పో ఇక్కడి నుంచి. ఎప్పుడు చూసినా చిక్ 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 అని అంటుంటావు. పో ఇక్కడి నుంచి. ఇది ఎలా సాధ్యం? ఆ గోపి పేదవాడు. ఇంత ఖరీదైన ఉంగరం కొనడానికి తనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా కనిపిస్తుంది. దానిని ఎలాగోలా నేను తెలుసుకునే తీరతాను. అసలు ఇందులో ఉన్న రహస్యం ఏంటో కూడా నేను తెలుసుకునే తీరతాను. తరువాత తను పరిగెత్తుతూ గోపి వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
అరే గోపి, ఎక్కడున్నావు? త్వరగా బయటకు రారా దొంగ. దాక్కుని కూర్చున్నావా? త్వరగా రా బయట. అరే అరే, దొంగ దొంగ అని ఎందుకు ఆ నిందలేస్తున్నారు? అరే నేను నిజమే చెప్తున్నాను. త్వరగా దొంగ రాజు గాడిని బయటకు రమ్మను. నువ్వు పెట్టుకున్న తిరుగుతున్న ఆ ఉంగరం నీ భర్త అస్థిపంజరం నుంచి దొంగిలించాడు. అది నన్ను చంపుకు తినేస్తుంది. వాడిని రమ్మను. అరే ఏమైందన్నయ్య? పొద్దు పొద్దున్నే ఇంత గట్టిగా అరుస్తున్నావు? చూడండి, ఈ పనికి మాలిన రాజు ఈ ఉంగరాన్ని మీరు ఏదో అస్థిపంజరం నుంచి దొంగిలించాడని చెప్తున్నాడు. అరే లేదు లేదు, ఈ ఉంగరాన్ని నేను నగరం నుంచి కొనుక్కొచ్చాను. రే రాజు, నీకెంత ధైర్యం? నాపైనే దొంగతనం మోపుతావా? నేను నా భార్యకు ఈ ఉంగరాన్ని ఇచ్చినప్పటి నుంచి ఈ గ్రామస్తులంతా మా మీద అసూయతో ఉన్నారన్న సంగతి మాకు తెలుసు. ఏ రాజు, మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా కొట్టి పంపనా ఇక్కడి నుంచి? రాజు ఆందోళన చెందుతూ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే తన భార్య అక్కడికి వచ్చి తను ఆందోళనగా ఉండడం చూసి తను ఆందోళనకు కారణం ఏంటి అని అడుగుతుంది. తరువాత తనకు అక్కడ జరిగిన పూర్తి విషయాన్ని మొత్తం చెప్పేస్తాడు. ఆరి దేవుడోయ్, మనం ఈ ప్రమాదంలో ఇరుక్కున్నాం. ఇప్పుడే సీమ దగ్గర నుంచి ఆ ఉంగరాన్ని లాక్కుని ఆ అస్థిపంజరానికి ఇచ్చేయండి. లేదంటే రాత్రి అవ్వగానే ఆ దెయ్యం ఇక్కడికి వచ్చేస్తుంది. ఓ దేవుడా, నేను రాజు ఇంటికి వెళ్ళాను, కానీ వాడు నన్ను ఇంటి దగ్గర నుంచి బయటకు గెంటేశాడు. ఏమండి, తను అంత సులువుగా ఉంగరం ఇచ్చేలా నాకు కనిపించట్లేదు. నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది. తరువాత రాత్రి అవగానే రాజు అనితలు గోపి ఇంటి ముందున్న కిటికీ దగ్గరికి చేరుకుంటారు. ఓరి దేవుడా, అలా చూడు, అదే ఉంగరం. మనం దాన్ని వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చేసాము. ఏమండి, కానీ మనం దీన్ని ఎలా తీసుకోగలం? మనం ఒకవేళ ప్రయత్నించినా తను లేస్తుంది. నువ్వు నిజమే చెప్తున్నావు. తన చేతి నుండి మనం ఈ ఉంగరాన్ని తీయలేము. నా దగ్గర ఓ ఉపాయం ఉంది. మనం తనని ఎత్తుకెళ్ళి ఆ బావి దగ్గర ఎందుకు పెట్టకూడదు? అప్పుడే ఆ దెయ్యం అక్కడి నుంచి తీసుకుంటుంది కదా ఉంగరాన్ని. వాళ్ళిద్దరూ మెల్లగా ఆ 4 కోళ్ల మంచాన్ని ఎత్తుకుంటారు. మెల్లిమెల్లిగా అడవి వైపు వెళ్తారు. కొద్దిసేపటికి పారా కోట దగ్గరికి చేరుకుంటారు. చేరుకున్నాక ఆ 4 కోళ్ల మంచాన్ని బావి దగ్గర ఉంచుతారు. ఇంకా బావిలోనికి చూసి మాట్లాడుతూ ఉంటారు. అరే అస్థిపంజరం గారు, మీరెక్కడున్నారు? చూడండి, నేను మీకోసం బహుమతి తెచ్చాను. మీరే స్వయంగా వచ్చి మీ వస్తువుని తీసుకోండి. పదా ప్రేతం, మన పనైతే అయిపోయింది. మనం ఇక్కడి నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. దెయ్యం దాని పని అది చేసుకుంటుంది. తరువాత వాళ్ళిద్దరూ పరిగెత్తుకెళ్లి ఓ చెట్టు కింద పక్కన వెళ్లి దాక్కుంటారు. ఇంకా అక్కడ జరిగేది చూస్తూ ఉంటారు. అరే వావ్, నేను కేవలం నా ఉంగరాన్నే అడిగాను, కానీ ఈ గ్రామస్తుడు నా కోసం మరో బహుమతి కూడా తీసుకొచ్చాడు. ఒరి దేవుడా, ఈ సీమ ఎక్కడికి వెళ్ళింది? తన మంచం కూడా మాయమైంది. ఆ పనికి మాలిన వాళ్ళు మంచంతో సహా ఎత్తుకెళ్లారా ఏంటి? ప్రీతం, ఎక్కడున్నావు? అప్పుడే గోపి సీమని వెతుకుతూ ఉంటాడు. అరే, నా భార్యని ఎక్కడైనా చూశారా? అన్నయ్య, ఆ రాజు ఇంకా తన భార్యని మంచంతో సహా ఎత్తుకొని తీసుకెళ్లారు ఇప్పుడే. బహుశా నీ భార్య ఆరోగ్యం బాగోలేదనుకున్నాను నేను. ఇప్పుడే అటువైపు వెళ్లారు. ఓరి దేవుడా, బహుశా వాళ్ళు ఆ కోట వైపు వెళ్ళలేదు కదా. తను పరిగెత్తుతూ ఆ బావి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి చేరుకొని ఆందోళన చెందుతాడు. ఇంకా సీమని చూస్తూ ఉంటాడు. అరే పనికిమాలిన వెదవల్లారా, నా భార్యను వాడికి ఎందుకు అప్పగించారా మీరు? అరే సత్యాన్రా, నేనెక్కడికి వచ్చాను? బహుశా ఇది కల కాదు కదా. లేదు నా రాణి, ఏం కల కాదు. నేను నీ రాజుని. అందుకే నువ్వు నేనిచ్చిన ఉంగరం పెట్టుకున్నావు. పదా, ఇప్పుడు బావిలోకి వెళ్దాం. ఇప్పటి నుంచి ఇదే నీ కొత్త ఇల్లు. తరువాత ఆ అస్థిపంజరం సీమాని తన భుజం మీద ఎత్తుకుంటుంది. తరువాత తనని బావిలోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ముందటి కథను తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేసి
ఖచ్చితంగా తెలుపగలరు. అరే, అస్థిపంజరం నా భార్యని ఎక్కడికి తీసుకెళ్ళింది? సీమా, సీమా, నువ్వు ఎక్కడున్నావు? ఈ పోరాటాలు మీ వల్లనే మొదలయ్యాయి. మీ ఇద్దరు కలిసి నా భార్యని ఈ స్థితికి తెచ్చారు. మీకు ఒకవేళ ఈ రింగ్ కావలసి ఉంటే అడిగింటే సరిపోయేది. సీమని భావిపరం ఎందుకు చేశారు? అరే గోపి అన్నా, నన్ను క్షమించు. నేను మీ ఇంటికి వచ్చిందే ఆ రింగు అడగడానికి. కానీ నువ్వు వదిన నన్ను బయటికి నెట్టేశారు. నేను ఆ అస్థిపంజరానికి ఆ రింగు ఇవ్వకపోతే అది నన్ను చంపేస్తుంది. నాకు వేరే దారి లేదు. నాకేం తెలుసు ఆ అస్థిపంజరం నీ భార్యని తీసుకెళ్తుంది అని. చూడు రాజు, నా భార్య తిరిగి నాకు దక్కలేదంటే నేను నీ భార్యని కూడా బావిలో పడేస్తాను. గోపి, అలా మాట్లాడొద్దు. మనం ఏదన్నా ఐడియా ఆలోచిద్దాం. పద, మనం అస్థిపంజరం వెంట అది వెళ్ళిన దారిలో బావిలోకి వెళ్దాం. ఇద్దరూ కలిసి ఆ బావిలోకి దిగుతారు. వారు బావిలోకి దిగాక అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. గోపి, అటు చూడు, ఇక్కడ ఒక గుహ ఉంది. నాకు ఎందుకో అస్థిపంజరం వదినని ఇందులోనే దాచిపెట్టింది అనిపిస్తుంది. పద, దానిలోనికి వెళ్దాము. వారు ఇద్దరూ ఆ గుహలోకి వెళ్తారు. గుహలో కొంచెం దూరం వెళ్ళినాక వారికి సీమ కనిపిస్తుంది. అస్థిపంజరం సీమని తాడుతో కట్టి బంధించి ఉంటుంది. అది సీమ పక్కనే నిద్రపోతూ కనిపిస్తుంది. వదినా, నీకు ఏం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావా? ఈ అస్థిపంజరం నిన్నేమి చెయ్యలేదు కదా? లేదు లేదు రోయ్, నువ్వు నీ భార్య కలిసి నన్ను ఈ అస్థిపంజరంకి అప్పగించారు కదా. చూడు, ఒక్కసారి ఇక్కడి నుంచి బయటపడిన వెంబడే నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. వదిన, అలా గట్టిగా అరవకు. ఒకవేళ ఆ దయ్యము మెలకువ వస్తే మనమందరం ప్రమాదంలో పడతాము. గోపి సీమ యొక్క కట్లు విప్తాడు. తర్వాత వారు ముగ్గురు గుహ నుండి బయటకు వచ్చి గప్చుప్గా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇలా వెళ్ళగాని ఆ అస్థిపంజరంకి మెలకువ వస్తుంది. సీమ అక్కడ లేకపోవడం చూసి దానికి చాలా కోపం వస్తుంది. ఓ మనుషులారా, మీకు ఎంత ధైర్యం? సీమ నా ఆస్తి. నేను ఎలాగైనా సీమని తిరిగి ఎక్కడికి తెచ్చుకుంటాను. అస్థిపంజరం కూడా బావి నుండి బయటకు వచ్చి గ్రామం వైపు వెళ్తుంది. గ్రామానికి చేరగానే తన రింగు కోసం వెతకడం మొదలు పెడుతుంది. గ్రామమంతా తిరిగి రింగు వెతుకుతూ ఉంటుంది. గ్రామస్తులు అందరూ అస్థిపంజరాన్ని అక్కడ చూసి చాలా బెదిరిపోతారు. అరే చచ్చంరా దేవుడా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఈ కొత్త ప్రాబ్లం ఎక్కడి నుండి వచ్చింది? అరే, అందరూ పారిపోండిరా, పరిగెత్తండి, పరిగెత్తండి రా, పరిగెత్తండి. వెర్రి మనుషులారా, నాకు నా ఆస్తిని తిరిగి చెయ్యండి, లేదంటే నేను ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను. దెయ్యం చిన్నగా సీమ యొక్క వాసనను పసిగడుతూ డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ కిటికీ దగ్గర నిలబడుతుంది. కిటికీ ద్వారా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ గ్రామం అంతా గందరగోళంగా మారిపోతుంది. ఆ దెయ్యం గొంతు వినగానే గోపి లేచి కూర్చుంటాడు. అరే చచ్చంరా దేవుడా, ఈ దయ్యం ఇంటికి కూడా వచ్చేసింది. లే సీమ, లే. ఈ అస్థిపంజరం మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాము? చచ్చానురా, ఇది మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికే వచ్చింది. ఏమండి, నన్ను కాపాడండి, నాకు దీని వెంబడి వెళ్ళలేను. అరే ఫోల్, ఆమెని నాకు ఇచ్చేయి. ఆమె నా ఆస్తి. లేకపోతే నేను ఈ గ్రామంలోని ఆడవాళ్ళందరినీ చంపేస్తాను.
అప్పుడే గోపి మరియు సీమ ఇంటి యొక్క వెనక దారి నుంచి బయటకు వెళ్తారు. ఎక్కడికి పారిపోతారో? మీరు ఎక్కడికి పారిపోయినా మీ స్మెల్తో నేను మిమ్మల్ని పట్టుకుంటాను. తర్వాత వారిద్దరూ పరిగెడుతూ ఎంతో వేగంగా రాజు ఇంటికి చేరుకుంటారు. రాజు, మనం పెద్ద ప్రమాదంలోనే పడ్డాము. ఆ అస్థిపంజరము మనల్ని వెంబడిస్తూ మన ఇంటికి చేరుకుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అస్థిపంజరం సీమ యొక్క వాసనతో రాజు ఇల్లు కూడా చేరుకుంటుంది. వాళ్ళ ఇంటి తలుపు చాలా గట్టిగా కొడుతుంది. ఏమండి, ఈ అస్థిపంజరం మన ఇంటికి కూడా వచ్చేసింది. ఇదంతా సీమ వదిన కోసమే జరుగుతోంది. ఎందుకంటే అది సీమ కోసమే ఇక్కడికి వచ్చింది. సీమాని తనకి ఇచ్చేస్తే మనమందరం బతికి బయటపడతాము. ఒకసారి ఆలోచించండి. అటు చూడండి, అస్థిపంజరం రాజు వాళ్ళ తలుపును విరగొట్టడానికి చూస్తుంది. మనం వాళ్లకు సహాయం చేయాలి. పదండి, లేదంటే వాళ్ళని చంపేస్తుంది. అప్పుడే వాళ్ళందరూ చేతిలో నిప్పు మండే కట్టెలతో ఆ అస్థిపంజరాన్ని నిప్పు అంటించాలని అనుకుని అక్కడికి చేరుకొని ఆ అస్థిపంజరం మొత్తానికి నిప్పు అంటించేస్తారు. అరే మూర్ఖులారా, నేను ముందే చంపబడ్డాను. మీరు ఈ మంటలతో నన్ను ఏమీ చెయ్యలేరు. పారిపోండిరా, పారిపోండి. దానికి ఎంత కాల్చినా దానికి ఏమీ అవ్వట్లేదు. పారిపోండి. ఓ భగవంతుడా, ఏమి చెయ్యాలి ఇప్పుడు? దీనికి పరిష్కారం ఏంటి? గోపి అన్న, నాకు ఇప్పుడు అనిపిస్తుంది సీమ వదినని అతడికి చెయ్యాల్సిందే. లేకపోతే చాలా మంది ప్రాణాలు పోతాయి. ఇదిగో మీరంతా చూడండి, నేనెక్కడికి వెళ్ళడం లేదు. అస్థిపంజరంతో నన్ను పంపాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? కాసేపటి తర్వాత రాజు ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. ఆ తలుపులు తెరుచుకోగానే సీమ ఇంటి నుంచి బయటికి వస్తుంది. వచ్చావా నా రాణి? నువ్వు నా దగ్గరికి వచ్చేసావా? సరే పద, మన కొత్త ఇంటికి వెళ్దాము. ఆ అస్థిపంజరం వెనుక భయపడుతూనే సీమ బయటికి వెళ్ళిపోతుంది. గ్రామస్తులందరూ గోపి ఎందుకు ఈ విధంగా తన భార్యను పంపిస్తున్నారు అని ఆశ్చర్యపోతారు. గ్రామస్తులు నమ్మలేకపోతారు. కొద్దిసేపట్లోనే అస్థిపంజరం మరియు సీమ అడవిలోని బావి దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ కలిసి ఆ బావిలోకి దిగుతారు. ఆ బావిలోని గుహలోకి వెళ్తారు. ఆ గుహలోకి వెళ్ళగానే సీమ ఒక మూలకి వెళ్లి కూర్చుంటుంది. భయపడుకు నా రాణి, ఇప్పుడు నువ్వు నా దానివి. నువ్వు ఇక్కడే ఉండు. నీ గురించి ఒక బహుమతి తీసుకువస్తాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులకి నా రాణి నాకు దక్కింది. అస్థిపంజరం ఒక వజ్రాల నెక్లెస్ తీసుకుని వస్తుంది. ఆ వజ్రాన్ని సీమ దగ్గరకు తీసుకుని వస్తుంది. చూడు నా రాణి, నీ కోసం ఏం తీసుకొని వచ్చానో. నీ కొంగుని కొంచెము తీయు. సీమ భయపడుతూ కొంగు ముఖం పైనుండి కొంచెం తీస్తుంది. ఓ నా రాణి, ఇప్పటి నుండి నేనే నీ భర్తని. నాతో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అని అస్థిపంజరం స్వయంగా తన ఫేస్ ని చూస్తుంది. చూసి అవాక్కవుతుంది. సీమ స్థానంలో రాజు ఉంటాడు. ఇది చూసి అస్థిపంజరం ఆశ్చర్యపోతుంది. ఒరేయ్ రాజో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఈ ముసుగు నా కలలు రాని అనుకున్నాను. నువ్వు ఒక వెర్రి రాజులా బయటికి వచ్చావు. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఈ అస్థిపంజరం నన్ను వదిలిపెట్టడు. మీరు ఈ స్టోరీ యొక్క తర్వాతి భాగం చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి.
తన స్నేహితుడి యొక్క భార్యని రక్షించడానికి రాజు తాను సీమా చీరని కట్టుకుని అస్థిపంజరం ముందు కూర్చుంటాడు. అలా అస్థిపంజరం రాజు ముసుగు తీస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ గ్రామం వాళ్ళకి ఇంత ధైర్యంగా మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? అరే చచ్చాను రోయ్, ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. అరే పరిగెత్తరో పరిగెత్తు, ఇక్కడుంటే చస్తాను రోయ్. అలా రాజు ఆ బావిలో నుంచి త్వరగా బయటకు వచ్చి తమ గ్రామం వైపు వెళ్తాడు. అయ్యో ఎవరు ఇతను? ఇతను రాజులా ఉన్నాడు. అరే మేము దయ్యం తనతో పాటు సీమావతిని కూడా తీసుకెళ్ళింది అని అనుకున్నాము. నువ్వు చాలా పెద్ద సాహసం చేశావోయ్ రాజుబాయ్. నువ్వు సీమా ప్లేస్ లో వెళ్ళి చాలా పెద్ద సాహసమే చేశావు. తరువాత రాజు చిన్నగా తన ఇంటికి చేరుకుంటాడు. రాజు నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు. ఆ దయ్యం నుండి తప్పించుకున్నావు, చాలా సంతోషం. లేదు గోపి లేదు, మనం చేసిందంతా వ్యర్థమైంది. నేను అక్కడికి సీమావతిలా వెళ్ళి ఎప్పుడైతే తాను నిద్రిస్తుంటాడో అప్పుడు ఆ దయ్యం తల మీద నుండి వేరు చెయ్యాలి అనుకుంటున్నా. అప్పుడే దానికి శాంతి లభిస్తుంది అని. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ముందే నా ముసుగు తీసేశాడు. నా ప్లాన్ మొత్తం వృధా అయ్యింది. కానీ రాజు ఇక్కడ మనము ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఆ అస్థిపంజరం ఇప్పుడు పిచ్చిదైంది. అది సీమావతినని వెతుకుతూ ఇక్కడికి తప్పకుండా వస్తుంది. మనం ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళాలి. ఓ గ్రామస్తులారా, మీరు నన్ను మోసం చేయడం ఏమీ బాగలేదు. ఇప్పుడు నేను ఏ ఒక్క మహిళని ప్రాణాలతో ఉండనివ్వను. మీ మొగాళ్ళందరూ నాలాగే ఒంటరిగా బతకాలి. చచ్చానురా బాబు. ఇది ఆ దెయ్యం శబ్దం. అది మళ్ళీ గ్రామంలోకి వచ్చినట్టుంది. అది అందరికంటే ముందు నన్నే వేటాడుతోంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్దాము. గ్రామంలోని వారంతా వారి వారి ఇంటిని వదిలి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకోవైపు అస్థిపంజరం చాలా కోపంతో పిచ్చెక్కి ఉంటుంది. జనాల ఇంటి డోర్లు కొడుతూ వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అరేయ్ వెర్రి మనిషి, నీ పిల్లం ఎక్కడుంది? ఆమెను బయటికి రమ్మను. ఆమె జీవించడానికి ఇంకా హక్కు లేదు. నేను ఏ విధంగా అయితే ఒంటరిగా ప్రాకులాడుతున్నానో తప్పిస్తున్నానో మీ అందరికీ కూడా అలాగే ఒంటరిగా తప్పించాలి. దయ్యమన్నా, నేను కూడా నీలాంటి వాడినే. నేను కూడా పెళ్లి చేసుకోవడానికి నీలాగే తప్పిస్తున్నాను. కానీ ఈ గ్రామంలోని వారి మనవరాళ్ళు తప్పించి పెళ్లి కాని అమ్మాయే దొరకడం లేదు. మనమిద్దరం అన్నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళం. ఎలాగైతే మీరు తపిస్తున్నారో అలాంటి మంటలోనే నేను కూడా తపిస్తున్నాను. అస్థిపంజరం గారు, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. చా వెళ్ళు ఇక నుంచి. నీతో నాకు ఏమాత్రం లాభం లేదు. వెళ్ళు తొందరగా, లేదంటే నేను ఇప్పుడే తినేస్తాను చూడు. స్కెలిటన్ గారు, నన్ను క్షమించండి. నన్ను ఏమీ చెయ్యవద్దు. ఇంకోవైపు ఆ నలుగురు తమ ఇళ్లని వదిలి అడవి వైపుకు ప్రయాణమయ్యారు. ఈ విధంగా పారిపోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఇంతకు ముందు అది సీమ వాసనతో రావడం మనకు తెలుసు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా వాసన పసిగట్టి వచ్చేస్తుంది. నేను దాన్ని దారి మళ్లించేందుకు ఏదో ఒక ట్రిక్ ఆలోచిస్తాను. ఒక గ్రామస్తుడు వారి వెంబడి పరిగెత్తు వచ్చి వారిని చేరుకుంటాడు. ఏమైంది అన్నా? ఏంది నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? ఆ దయ్యం ఊరిలోకి గనక వచ్చిందా? నువ్వు చెప్పేది నిజమే విజయ్. ఆ అస్థిపంజరము మా ఇంటి తలుపుల్ని బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చాడు. నా భార్యని వెతుకుతున్నాడు. నాకు పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. ఆ దయ్యం ఇప్పుడు పిచ్చి కోపంతో ఉంది. ఊర్లో ఏ ఆడవారిని వదలడం లేదు. దీని నుంచి తప్పించుకునే ఉపాయం మహామునికి ఒక్కడికే తెలుసు. మీరు నాతో పాటు రావాలనుకుంటే రావచ్చు. పదండి వెళదాం. మీరు నాతో పాటే రండి. అప్పుడు వారందరూ కలిసి మహాముని దగ్గరికి వెళ్తారు. ఆయనకు విషయం మొత్తం వివరిస్తారు. మీరు ఆ దయ్యాన్ని కాల్చారు మంటల్లో, సరే, కానీ
దాని భార్య ఇంకా చెక్కపెట్టెలోనే ఖననం చెయ్యబడి ఉంది. మనము అతని భార్యని వెతికి పట్టుకున్నట్టయితే అతను శాంతిస్తాడు. కాని మహాముని, అతని భార్యని ఎక్కడని వెతకాలి? అక్కడే బావి దగ్గరనే ఆమెను ఖననం చేసి ఉంటారు. మీరు ఆమెను కనిపెట్టి బయటకు తీసినట్టయితే ఈ అస్థిపంజరం శాంతిస్తుంది. వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి బావి దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళంతా బావి దగ్గరకు చేరుకోగానే అక్కడ ఒక చోట తోడడం ప్రారంభిస్తారు. కొంతసేపటికి వారికి అస్థిపంజరం యొక్క చెయ్యి కనిపిస్తుంది. అది చూడగానే అందరూ చాలా భయపడతారు. రాజు అన్న, చూడు, అది ఆ అస్థిపంజరం యొక్క భార్య చెయ్యి. మనం ఇంకొంచెం లోతుకు తవ్వుదాము. వారు ఇంకా లోతుగా తవ్వడం మొదలు పెడతారు. అప్పుడు అస్థిపంజరం యొక్క భార్య స్కెలిటన్ బయటపడుతుంది. అది అంతకు అదే పైకి వచ్చేస్తుంది. ఆ అస్థిపంజరాన్ని చూసి వారందరూ చాలా గోపి, ఈ అస్థిపంజరం దాని భార్య కాకపోతే ఇది మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టదు. ఏవండి రాజుగారు, నన్ను బయటికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల నుండి నేను ఇందులో ఉన్నాను. పదండి, ఇంకా మిగతా జీవితం మనిద్దరం కలిసి గడుపుదాం. గోపి, ఇదైతే నన్ను తన రాజా అనుకుంటుంది. దీని చేష్టలు నాకు అంత బాగా అనిపించట్లే. అక్కడేమో ఆ అస్థిపంజరం పెళ్ళైన మహిళలను కూడా వదలకుండా వెతుకుతుంది. ఈ అస్థిపంజరమేమో తన రాజుని వెతుకుతుంది. నాకు అంతా అయోమయంగా ఉంది గోపి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వామ్మో, మమ్మల్ని వదిలిపెట్టండి. మేము మిమ్మల్ని మీ భర్తతో కలపడానికి బయటికి తీసాము. మీ భర్త మీతో విడిపోయినందుకు బాధతో అందరూ మహిళల్ని వేటాడుతున్నాడు. దయచేసి అతన్ని మీరే ఆపాలి. మీరు చెప్పేది నిజమేనా? అతను కూడా సమాధి నుండి బయటికి వచ్చాడా? నన్ను త్వరగా అతని దగ్గరికి తీసుకెళ్ళండి. వారందరూ కలిసి మళ్ళీ గ్రామం వైపు బయలుదేరారు. కొద్దిసేపట్లోనే గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆ అస్థిపంజరం ఎవరిదో ఇంటి తలుపులు కొడుతూ ఉంటుంది. ఏయ్, తలుపు తెరువు, లేదంటే విరగొట్టేస్తాను. తలుపు తెరువు. నేను నీ భార్యని విడిచిపెట్టాను. ఈ రోజు నేను ఆమెను తీసుకువెళ్తాను. తెరువు, తలుపు తెరువు. ఆ, 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 ఆ. ఇదంతా చూసి అస్థిపంజరం యొక్క భార్యకి చాలా కోపం వస్తుంది. చూడండి అక్క, మీరు మీ కళ్ళతో చూసారుగా మీ భర్త యొక్క చేష్టాలు. ఈ గ్రామంలోని మహిళలందరినీ చాలా వెంబడించాడు. ఒరేయ్ దరిద్రపు వెధవా, ఏం చేస్తున్నావు? నేను చనిపోగానే నీలోని రంగులన్నీ బయటకు ఏం వచ్చాయి? నీ నిజ స్వరూపం చూపిస్తున్నావు. నీ సంగతి నేను చూస్తాను. అయ్యో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? ఇది వదిలిపెట్టదు. ప్రియతమా, నువ్వు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? నిన్ను చాలా వెతికాను. నువ్వు రావడం చాలా మంచిదైంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, కాని నువ్వు మరి ఆ డోర్ ఎందుకు కొడుతున్నావు? చెప్పు. అతని భార్య వెంబడి ఎందుకు పడుతున్నావు? చెప్పు. లేదు ప్రియతమా, నేను నిన్ను వెతుక్కుంటూనే ఈ గ్రామానికి వచ్చాను. నాకు ఎవరో గ్రామస్తులు మాట్లాడుతుంటే విన్నాను. నిన్ను ఇక్కడ ఎవరో ఖైదు చేశారని. నిన్ను కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే అతని భార్యని బయటికి రమ్మని ఎందుకు పిలుస్తున్నావు? చెప్పు, చెప్పమ్మా. ఓ భగవంతుడా, నేనైతే కేవలం నా ఉంగరం తీసుకోవడానికి వచ్చాను. ఈ గ్రామస్తులు దొంగిలించి తెచ్చుకున్నారు. ఇదిగోండి అస్థిపంజరం గారు, మీ ఉంగరం తీసుకోండి. మాకు ఈ ఉంగరం ఏమీ వద్దు. ఇది తీసుకుని దయచేసి మా గ్రామం వదిలి వెళ్ళిపోండి అస్థిపంజరం గారు. తర్వాత అస్థిపంజరం ఆ ఉంగరాన్ని తీసుకుంటుంది. అవి తిరిగి వాటి బావి దగ్గరకు వెళ్ళిపోతాయి.